అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు గొప్ప శుభవార్తను చెప్పుకోవాలా. అదేంటంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగమైన విద్యార్థులకు అతి ముఖ్యమైన అమ్మకు వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు 15,000 అకౌంట్లోకి వేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది కదా. అది ఎప్పటి నుంచి వేస్తారు అనే తేదీ అయితే ఇన్ని రోజులు మనం ఎదురు చూసినాం కదా. దానిపై కూటమి ప్రభుత్వం డిక్లేర్ చేసేసింది తేదీతో సహా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం ఏపీ. వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం పథకం అమలు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నారు. కాగా ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఏడాదికి 15,000 అందజేస్తున్నది. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో తెలిపింది. అంటే నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్లోనే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా 15,000 అకౌంట్లోకి వేస్తారంట. క్లియర్ అయిపోయింది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఒకవేళ అకౌంట్లు కానీ లేకపోతే క్యాస్ట్ ఇన్కమ్లు కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ జాగ్రత్తగా క్లియర్ చేసుకోండి. ఇది డేట్ అప్లై చేసేంత లోపల. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదురాను. ధన్యవాదాలు.